పిల్లలు, మన చుట్టూ ఉన్నది రంగురంగుల ప్రపంచం. దానిలో చెట్లు, పక్షులు, జంతువులు, క్రిమికీటకాల వంటి జీవులెన్నో. ఈ జీవులన్నింటికీ గాలి, నీరు, ఆహారం, ఆవాసం అనేవి అతి ముఖ్యమైన అవసరాలు. ఈ అవసరాలే తీరకపోతే అవి చనిపోతాయి. ఆ అవసరాలలో అతి ముఖ్యమైనది ఆహారం తీసుకోవడం. ఏ జీవిలోనైనా జీవక్రియలు జరగాలన్నా, అవి నడవాలన్నా, పరిగెట్టాలన్నా, వేటాడాలన్నా, చివరికి ఏ పని చేయాలన్నా కూడా దానికి శక్తి కావాలి. ఆ శక్తి కోసం ఆహారం తీసుకోవడం ముఖ్యం. అయితే జంతువులన్నీ ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటాయా అంటే అది లేదనే చెప్పాలి. ఎందుకంటే వాటి ఆహారపు అలవాట్లు వేరువేరుగా ఉన్నాయి. అవి తీసుకునే ఆహారాన్ని బట్టి జంతువుల్ని 3 రకాలుగా విభజించారు. శాకాహారాన్ని అంటే వృక్షాల్ని, వాటి భాగాల్ని మాత్రమే తినేవాటిని శాకాహారులని, మాంసాన్ని మాత్రమే తినేవాటిని మాంసాహారులని, శాకాహారాన్ని, మాంసాహారాన్ని రెండింటినీ తినేవాటిని సర్వాహారులని అంటారు. అయితే జంతువులు ఏ రకమైన ఆహారాన్ని తీసుకున్నప్పటికీ ఆహారం ఎక్కడున్నది అన్నది మాత్రం వాటికున్న జ్ఞానేంద్రియాల సాయంతోనే తెలుసుకుంటాయి. అలా తెలుసుకున్న ఆహారాన్ని తినడానికి వాటి శరీరంలో ప్రత్యేక భాగాలున్నాయి. అవే నోరు, దంతాలు, ఇతర శరీర అవయవాలు. అయితే ఏ జంతువు ఏ రకపు ఆహారాన్ని ఏ శరీర భాగం ద్వారా తీసుకుంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామా? ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, జింకలు, కుందేళ్లు, ఒంటెలు, జిరాఫీలు, ఏనుగులు, ఖడ్గమృగం లాంటివన్నీ కూడా శాకాహారులే. ఇవి వృక్షాల ఆకుల్ని, కాయల్ని, గింజల్ని, బెరడుల్ని, గడ్డిని నోటితో సేకరించి పళ్ల సాయంతో ఎంచక్కా తిని బ్రతికిస్తూ ఉంటాయి. అవన్నీ తినడానికి వీలుగా వీటి నోట్లో వెడల్పుగా బల్లపరుపుగా ఉండే పళ్ళుంటాయి. వాటి సాయంతోనే ఆవులు, గేదెలు, జింకలు, కుందేళ్లు, గొర్రెలు, మేకలు, ఒంటెలు ఆహారాన్ని తుంచి గబగబా ఎలా మింగేస్తున్నాయో చూడండి. అవి అంత వేగంగా తినేస్తున్నాయేమిటి అంటారా? వాటి ఆహారానికి వేరే జంతువు పోటీకొస్తుందేమోనని భయంతోనే. అలా తిన్న ఆహారాన్ని ముందు అవి జీర్ణాశయంలో నిల్వ ఉంచుకుంటాయి. అలా నమలకుండా మింగేస్తే వాటికి ఎలా జీర్ణమవుతుందనే కదా మీ అనుమానం. మీకు ఆ సందేహం ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే కాసేపటికి జీర్ణాశయంలో నిల్వ ఉంచుకున్న ఆహారాన్ని తిరిగి నోట్లోకి తెచ్చుకుని తీరిగ్గా నములుతాయి కాబట్టి. అలా చేయటాన్ని నెమరు వేయడం అంటాం. అయితే మన కిచకిచల కోతులైతే చేతులతో సేకరించుకున్న ఆహారాన్ని నోటితో ముక్కలు ముక్కలు చేసేస్తాయి. ఆ ముక్కల్ని నోటికి 2 వైపులున్న సంచుల్లో దాచుకుంటాయి. తర్వాత తీరిగ్గా వాటిని నోట్లోకి తెచ్చుకుని తింటాయి. ఏనుగు నల్లానా, ఏనుగు కొమ్ములు తెల్లానా? ఏనుగంటే మనందరికీ చాలా ఇష్టం కదూ. అయితే ఏనుగులు మహా తిండిపోతులు. అవి రోజుకు సుమారు 140 నుండి 230 కిలోల ఆకుల్ని, కాయల్ని తింటాయి. ఇవి ఆహారాన్ని తొండంతో తీసుకుని నోట్లో పెట్టుకుని మింగేస్తాయి. అంటే ఏనుగుకి తొండం మనకు చెయ్యి ఎలాగో అలా ఉపయోగపడుతుందన్నమాట. అదిగో ఆ జిరాఫీలు ఎత్తైన చెట్ల చివరి కొమ్మ ఆకుల్ని కూడా నోటితో ఎలా తినేస్తున్నాయో చూడండి. అది ఎలా సాధ్యమంటారా? వాటికున్న పొడవైన మెడ వల్లనే. ఈ పొడవైన మెడతో లాభమే కాదు, కష్టం కూడా ఉంది. ఏంటంటారా? పాపం జిరాఫీలు దాహంతో నీళ్లు తాగాలంటే మెడంతా వంచాల్సి రావడం ఇబ్బందే కదూ. ఖడ్గమృగం నెమ్మదిగా నింపాదిగా కదులుతుంది కదూ. దానికి కారణం దాని భారీ శరీరమే. అయితే ఇది పూర్తిగా శాకాహారి. ఇది చెట్ల ఆకుల్ని, కాయల్ని, దుంపల్ని తింటుంది. వాటి ముక్కుపై ఉన్న కొమ్ము రక్షణకే కాదు, నేలలో ఉన్న కందమూలాల్ని తవ్వడానికి కూడా పనికొస్తుంది. చూశారుగా, దాదాపుగా శాకాహారులన్నీ ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటున్నాయి. ఆహారాన్ని తినడానికి నోటిని, దంతాలను ఉపయోగించినప్పటికీ వీటితో పాటు ఏనుగు తొండం సాయాన్ని,
జిరాఫీ మెడ సాయాన్ని ఎలా తీసుకుంటున్నాయో చూశారుగా. ఇక మాంసాహారుల గురించి చెప్పుకుంటే పులి, సింహం, తోడేలు, నక్కలాంటి క్రూర మృగాలన్నీ ఇతర జంతువుల్ని వేటాడి తమ పంజా సాయంతో చంపుతాయి. అలా చంపిన జంతువుల మాంసాన్ని చీల్చడానికి అనువుగా వాటి నోట్లో మొనదేలిన కోరదంతాలుంటాయి. ఇక అవి వాటి నాలుక సాయంతో నీటిని తాగుతూ ఉంటాయి. అదిగో మన ఇళ్ల గోడలపై నిత్యం మనకు దర్శనమిచ్చే జంతువు బల్లే కదూ. ఇది క్రిమికీటకాలని ఆహారంగా తీసుకుంటుంది. తన పొడవైన జిగట నాలుకను చాపుతుంది. కీటకాలు నాలుకకు అంటుకోగానే పెద్ద కష్టం లేకుండానే వెంటనే మింగేస్తుంది. ఇక సాధు జంతువులా చూడ్డానికి శుతిమెత్తగా ఉండి మట్టిలో ఉండే వానపాము మాంసాహారి అంటే నమ్మబుద్ధి కావడం లేదు కదూ. ఇది మట్టిని మింగుతుంటుంది. దీనికి మట్టితో ఏం పనబ్బా అంటారా? ఆ మట్టిలో ఉన్న క్రిమికీటకాలే దీని ఆహారం మరి. అందుకే అది తన నోట్లోని కండరయుతమైన గ్రసని ద్వారా మట్టిలోని క్రిమికీటకాల్ని మింగేసి వట్టి మట్టిని మాత్రం బయటకు వదిలేస్తుంది. అంతేకాదు, మట్టితో పాటు తనలోని నత్రజని వ్యర్థ పదార్థాలని కూడా విసర్జిస్తుంది. దానివల్ల అక్కడున్న నేలంతా కూడా సారవంతమవుతుంది. వానపాము తనున్న చోట నేలనంతా గుల్లబారుస్తుంది. అందుకే దీన్ని రైతు మిత్రుడు అని అంటాం. చూశారుగా, మాంసాహారుల్లో క్రూర మృగాలు ఆహార సేకరణకు పంజాని, నోటిని, దంతాలను ఉపయోగిస్తే సాధు జంతువులైన బల్లేమో పొడవైన జిగట నాలుకని, వానపామేమో కండరయుతమైన గ్రసనిని ఎలా ఉపయోగిస్తున్నాయో. ఇక సర్వాహారుల గురించి చెప్పుకుంటే మనిషి, పంది, కుక్క, పిల్లి, ఉడుత, ఎలుక, ఎలుగుబంటి ఇలా ఎన్నో ఉన్నాయి. మనిషి మాంసాహారాన్ని, శాకాహారాన్ని చేతుల సాయంతో తీసుకుని నోట్లోని దంతాల సాయంతో నమిలి మింగుతాడు. అలాగే అతనితో పాటు సహజీవనం చేసే కుక్క, పిల్లి కూడా సర్వాహారులే. ఇవి మనిషి తినే అన్ని రకాల ఆహార పదార్థాలని తింటాయి. వాటితో పాటు పచ్చి మాంసాన్ని కూడా తింటాయి. అందుకు వాటి నోట్లో ఉండే మొనదేలిన కోరదంతాలు ఉపయోగపడతాయి. ఇక వాటి నాలుకేమో పాలు, నీరు త్రాగడానికి పనికొస్తుంది. ఎప్పుడూ మన